నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూ టీ. కృష్ణ గారి సినిమాలు ఎక్కువ డబ్బింగ్‌లు చెప్పడం, ఆ తర్వాత ఆయన డైరెక్షన్‌లో యాక్ట్ చేయడం. సో, 'ప్రతిఘటన' అలాగే ఈటీవీ వాళ్ళ 'మౌన పోరాటం.' సో, తనొచ్చి కథ చెప్పినప్పుడు భయ్యా సో, అలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే చాలా ఎమోషనల్ కథ. ఆహ్, కానీ ఫస్ట్ డైరెక్షన్ అన్నాడు. ఇప్పుడే తెలిసింది 'నంది' గారి శిష్యుడని. సో, గురువుకు తగ్గ శిష్యుడివే. ఆహ్, ఇలా ఉంటాడు గానీ చాలా డిమాండింగ్ డైరెక్టర్ గూడా. ఆహ్, ఎన్నో ఆహ్, మమ్మల్ని ఎన్నో పరీక్షలు పెట్టాడు. సో, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది. చాలా బావుంటుంది. నా క్యారెక్టర్ ఏమిటో రేపు రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. కానీ ఐ థింక్ యూ కుడ్ ఫీల్ ఇట్. బట్ ఈ సినిమా వీళ్ళిద్దరిదే. ఆహ్, నిజంగా ఇద్దరు చాలా చేశారు. తను చెప్పినట్టు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నా ఆపోజిట్‌గా హారిక ఒక విధంగా నాకంటే బానే చేసింది. ఇప్పుడే అన్నాను కళ్ళలో నుంచి గ్లిజర్ అనంగానే మహానటి అని. కొంచెం తప్పకుండా. ఎందుకంటే నేను బాలనటుడిగా మొదలెట్టి సావిత్రి గారితో కూడా మా తమ్ముడు యాక్ట్ చేస్తున్నప్పుడు 'గోరింటాకు' సినిమా. సావిత్రి గారు గ్లిజరిన్ లేకుండా చేయడం చూశాను నా కళ్ళతో. ఆ తర్వాత సినిమాలో చూసాం. సో, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే. ఆ లెవెల్‌లో సార్ ఇటా, అటా అంటోంది. సో, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ అలాగే తను చాలా మంచి ఆర్టిస్టు. మేము ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసాం. ఇందులో సో, ఇందాక ఆయన చెప్పినట్టు ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. దానికి కారణం మళ్ళీ ఈ మహిళ. ఆవిడ కాకినాడ నుంచి రావడం, నన్ను కలవడం, డాక్టర్ గారితో వచ్చి కలిశారు. అమ్మ ఫస్ట్ సినిమానే ఇంత ఒక మెసేజ్ ఓరియెంటెడ్, కమర్షియల్ అంటే బేసిక్‌గా ఆవిడ తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయింది ఆవిడ. ఐ థింక్ షీ ఈస్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా క్లాస్‌మేట్ ధన్వంతరి అని కాకినాడలో ఉన్నాడు. వాడు నాకంటే ఈ ఫంక్షన్‌కి "రేయ్! నువ్వు వెళ్ళాల్సిందే, ఆవిడని సపోర్ట్ చేయాల్సిందే" అని మీకోసం. సో, ఐ థింక్ కాకినాడ టోటల్‌గా కాకినాడ మీతోనే ఉన్నట్టుంది. సో, అట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసారు కదా! అమర్ రాలేదనుకుంటా కెమెరామాను. తను ఫోటోగ్రఫీ చాలా బావుంది. అలాగే మాస్ట్రో ఇళయరాజా గారి సగం ఈ రాజా ఏడి? ఇందాక కోన కూడా అంటున్నాడు భయ్యా. కోనాని తీసిగా ఒప్పుకోడు. అండ్ కోన లక్కీ హ్యాండ్ ఆల్సో రమణ మీ అందరికి కూడా చెప్తున్నా. సో, కోన వెరీ లక్కీ హ్యాండ్. కోన రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా రవి, అలాగే ఆకాష్ నిజంగానే ఆ రోజు పోస్టర్ ఓపెన్ చేశాడు. సో, ఇట్స్ సంథింగ్ లైక్ ఒక ఫ్యామిలీ ఫీలింగ్‌తోనే ఈ ఫంక్షన్ జరుగుతోంది. కోన ఈజ్ ఆల్సో ఫ్యామిలీ. ఇండస్ట్రీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కొన్ని ఫంక్షన్స్ మేము మిస్ అవుతూ ఉంటాం. ఈరోజు కూడా నాకు దగ్గర దగ్గర ఇంకో 3 ఫంక్షన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి బయలుదేరాలన్నమాట. బట్ స్టిల్ మర్సీ కిల్లింగ్ అన్నదానికి తప్పకుండా నేను ఉండాలి. ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలి అని రావడం జరిగింది. సో, మ్యూజిక్ చాలా బావుంది. వండర్‌ఫుల్. ఎందుకంటే 2 సాంగ్స్ ఆ 'భారతి' అంటే నాకు కృష్ణ గారి పాటలు, 'ప్రతిఘటనలో' ఆ ఎమోషనల్ సాంగ్ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. సో, చాలా బావున్నాయి. అండ్ ఫోటోగ్రఫీ గానీ, డైరెక్షన్ గానీ, డైలాగ్స్ ఐ థింక్ సురేష్ కదా! యాహ్! రాశారు డైలాగులు. అన్ని డైలాగులు బావున్నాయి. సో, గుడ్. సో, ఇట్స్ ఓవరాల్‌గా ఒక తెలియని ఫీల్ తీసుకెళ్తుంది. ఒక ఆ పాప పడే ఆహ్, ఆవేదన, ఆక్రోశం, ఆవేశం ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్‌గా ఇట్ హాస్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్. ఆర్టికల్ 21 అంటున్నా ఇందాకేదో అంటున్నాడు నెక్స్ట్ కమర్షియల్ ఇది పక్కా కమర్షియల్ సినిమానే. పక్కా కమర్షియల్ సినిమానే. మిమ్మల్ని ఆలోచింపజేసే సినిమా. బట్ ఏదేమైనా మా ప్రయత్నం మేము చేసాం. ఒక మంచి కాస్టింగ్‌తో. ఆహ్, ముఖ్యంగా పార్వతీశం. మా అబ్బాయితో కూడా తను వాళ్ళిద్దరూ హీరోలుగా ఐ థింక్ 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ఆ సినిమా చేయడం జరిగింది. సో, మళ్ళీ మన జిల్లానేగా పలాస. పలాస శ్రీకాకుళం మా అత్తగారి ఊరు. ఆది అక్కడే పుట్టాడు. అవునా? నా కూతురు అక్కడే పుట్టింది. అంతా శ్రీకాకుళమే. సో, సో పార్వతీశం. సో, మంచి మంచి నటుడు. నేను సినిమా చూడలేదు గానీ మా కాస్ట్యూమర్ ఈరోజు మార్నింగ్ సినిమా చూడడం జరిగింది. ఫైట్స్ ఇరగదీసామంటున్నాడు. సో, ఎన్ని ఫైట్లున్నాయి? 4 సార్. ఫైట్ మాస్టర్ ఎవరు? దేవరాజ్ గారు. నీ పేరే మర్చిపోయావు. సో, దేవరాజ్ వచ్చాడా తను?
సో ఫైట్స్ చాలా బాగున్నాయి అన్నాడు. నువ్వే చెప్పావు కదా 4 రోజులు 4 ఫైట్లా? అవును సార్. 5 డేస్ 5 డేస్‌లో 4 ఫైట్లు సార్. ఓకే. బా చేసావా? ట్రై చేశాను సార్. అందరూ డూప్ 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 ఉన్నాడా? లేదు సార్, ఒరిజినల్? నేనే చేశా. ఓకే. సో 4 ఫైట్లు, సాంగ్స్ అని ఇట్స్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగానే ఫీల్ అవుతున్నాను. అండ్ బ్యూటిఫుల్ కాస్టింగ్ అటు రామరాజు గాని, మా భయ్యా గాని, శ్రీనివాస్ భయ్యా గాని, అలాగే ఆనంద్, సూర్య, చక్రపాణి గారు. సో అంతా ఒక మంచి కాస్టింగు. సో తప్పకుండా మీరందరూ రావాలి. మా సిద్ధార్థ్ ఏడి యంగ్ ప్రొడ్యూసర్. సో అదే సిద్ధార్థ్‌కి అలాగే మాధవి గారికి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఏప్రిల్ 12th థియేటర్స్‌కి రండి, చూడండి ఈ మెర్సీ కిల్లింగ్‌ని ఆశీర్వదించండి. డోంట్ మిస్ మెర్సీ కిల్లింగ్ ఇన్ థియేటర్స్.